హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి అమ్మాయి రాగానే రాగానే ఏదో తింటుందనుకుంటున్నారా? ఏంటో కాదండి, వంకాయ బజ్జీ. మరి రెసిపీ చూసేద్దామా? దానికోసం అయితే నేను ఫస్ట్‌గా ఇలా వంకాయని తీసుకొని చక్కగా ఇలా కట్ చేసేసుకున్నానండి. ఆ తర్వాత మంచిగా ఒక బౌల్ తీసుకొని అందులో బేసన్, టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ, సాల్ట్ అండ్ కొంచెం చిటికెడంతా వంట సోడా కూడా యాడ్ చేసేసుకోవాలి. మరీ ఎక్కువగా వేయకూడదండి వంట సోడా. ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఆ తర్వాత మంచిగా వాటర్ ఏసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి. పిండి కన్సిస్టెన్సీ అనేది చూసారుగా ఈ విధంగా అయితే ఉండాలండి. ఆ తర్వాత నేను పక్కనే స్టవ్ పై అయితే ఆయిల్ హీట్ చేసేసుకుంటున్నాను. ఆయిల్ ఇలా హీట్ అయిన తర్వాత వన్ బై వన్ ఇలా వేసుకోవాలి. నేను ఫస్ట్ అంతా వేసేసానండి. అదైతే వీడియో తీయడం మర్చిపోయాను. అందుకే లాస్ట్‌లో ఇలా యాడ్ చేసేసాననమాట. ఆ తర్వాత మంచిగా ఒకటి ఒకటి రివర్స్ చేసేసుకొని ఇలా రోస్ట్ అయిపోతే అంతేనండి, మన టేస్టీ వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి,